దుండగులు రాయి దాడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి ఎవరు వేశారు ఆ రాయి? సో ఆయన కంటికి గాయమైన విషయం తెలిసిందే. మనం ఎడమ కంటి పైన గాయమైపోయింది. మరి ఎవరు చేశారు అంటే వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇది పక్క టీడీపీ నేతల పనే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడే చేపించాడు, ఆయన్నే రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టడంతో ఈరోజు కొందరు ఇలాంటి దుండగులు వేశారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అంతం చేసేందుకు కుట్ర జరుగుతుందనే విధంగా చెప్తున్నారు. మరి నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే గతంలో కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు ఇది అంతా ఒక డ్రామా. గతంలో కూడా మనం చూసాం, కోడికత్తి కేసు చూసాం విశాఖలో. సో అలాంటిది ఈసారి చేస్తున్నారు అనే విధంగా చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి వెళ్తున్నారంటే ఖచ్చితంగా పటిష్టమైన భద్రత ఉంటుంది. సో మొత్తం ఇప్పుడు ఏదైతే బస్సు ఉందో చుట్టూ కెమెరాలు ఉంటుంటాయి. ఆ స్కూల్ దగ్గర కెమెరాలు ఉన్నాయి. మరి కరెక్ట్ ఆయన అక్కడికి వచ్చిన వెంటనే పవర్ ఎందుకు కట్ అయింది? సో ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్గా చేశారని చెప్పేసి టీడీపీ నేతలు చెప్తున్నారు. మరి ఎంతవరకు వాస్తవం ఉంది? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, వైసీపీ నుంచి నారాయణమూర్తి గారు ఉన్నారు, బీజేపీ నుంచి విల్సన్ గారు ఉన్నారు, మరి కాసేపట్లో రాజకీయ విశ్లేషకుడు నాగార్జున రెడ్డి గారు రాబోతున్నారు. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు ఏం చెప్తారు ఈ ఘటనకు సంబంధించి? చూస్తున్నాము 2 రోజులుగా చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక ఎంతమంది అన్నట్లు ఒక చర్చాంశంగా మరి ఒక ప్రకంపనలు సృష్టించిన ఒక ముఖ్యమంత్రి పైన ఈ రకమైన దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? మీట్లో ఉన్నారు, ఓకే చెప్పండి. ప్రేక్షకులకి మిత్రులు నారాయణమూర్తి గారు వైసీపీ నేత, అలాగే బీజేపీ నేత విల్సన్ గారికి నా నమస్కారాలు. ఉదయం శుభోదయం. రాష్ట్రంలో ఎవరైనా సరే సార్, ఎవరి మీద సరే దాడి చేయటం 100% తప్పు. దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. దాడి అయితే ఖచ్చితంగా ఖండిస్తే తీరాలి. స్వయం కృపాలం అయితే ఖచ్చితంగా ఎన్క్వైరీ చేయాలి. లేదు దుండగుల ప్రయత్నాలు ఏమైనా చేశారు అంటే దాని మీద ఖచ్చితంగా ఎన్ఐఏనో లేదా లోకల్ సిట్టో లేదా సిబిఐ. ఇప్పుడు ఎన్నికల్లో భాగంగా అందరూ ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు జనాలు తిరుగుతున్నారు. బస్ యాత్రలని, రకరకాలుగా వారాహి యాత్రలని, ప్రజాకాలం అని తిరుగుతారు. సో ఇక్కడ అభిమానులు ఉంటారు, వ్యతిరేకులు ఉంటారు, ప్రజల్లో నేరుగా వెళ్ళిపోతారు. సో ఇక్కడ మెయిన్ నాకు అనుమానాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద రాయి వేశారు. రాయి వేసినప్పుడు పక్కన వేంపల్లి కూడా తగిలింది. నాకు ఎందుకు అతని సినిమా గుర్తొచ్చింది. ఏం బాధిరెడ్డి మటర్కి కోటానికి బేరం ఆడితే పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అని కోటాకి అంటారు. ఏమండి ఊరికే ఫ్రీగా మిమ్మల్ని వేసేయమంటారా అని. అట్లా వేంపల్లి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కరెక్ట్ గా తగిలింది ఒకటి. రెండో విషయం ఏంటంటే బాధ కలిగించే విషయం, ఆశ్చర్య కలిగిన విషయం, ఇద్దరికి ఒక కన్ను పైన తగ్గటం. ఆయన చెప్పారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయపడింది, ఆ రాయి వెళ్ళి మళ్ళీ వేంపల్లి మీద పడింది. అది ఎట్లా పడుతుంది సార్? నాకు అర్థం కాలేదు. ఇది గురుత్వాకర్షణకు విరుద్ధంగా ఉంది అంటే. అట్లా శ్రీనివాస్ చౌదరి గారు ఒక విషయం, శ్రీనివాస్ చౌదరి గారు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అక్కడ ఒక దగ్గర నిల్చొని ఉంటారు, మీ పక్కన మరో వ్యక్తి నిల్చున్నారు అనుకుందాం. సో మీకు వేసినప్పుడు ఆ రాయి అలాగనే వెళ్తుంది కదా పక్కన ఉన్న వ్యక్తికి. మీరు మంచి ప్రశ్న వేశారు. నేను మీ ద్వారా సవాలు చెప్తున్నాను. నేను చిన్నప్పుడు పక్కల నుంచి పెరిగిన వాళ్ళం. రాయి ఎప్పుడు తగిలిందంటే యాక్షన్ కి రియాక్షన్ వస్తుంది. తగిలిన వెంటనే ఎనికి వచ్చి పడిపోతాయి, అంతేగాని వేంపల్లి మీద పడదు. ఇది నేను కొత్తగా వింటున్నాను. అయితే సరే సైన్స్ కి విరుద్ధంగా, సైన్స్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద పరిశోధన చేయాల్సిందే. సిబిఐ అండి, ఎన్ఐఏ అండి, నేను కూడా కోరుకున్నాను, తెలుగుదేశం పార్టీ కొట్టింది. అయినా మా మీద కూడా రాళ్ళు వేసారు. అర్థం కావటం నాకేంటంటే రాళ్ళు వేసే సంస్కృతి నాకు అర్థం కాదు. దీని ద్వారా సింపతి పెరిగిపోయా, ఓట్లు పెరిగిపోతాయా అనే ఆలోచన ఉందా? సరే నేను 3 ఆఫ్ ది స్టేట్ మారిపోయింది, జనం ఫిక్స్ అయిపోయారు, జనం ఎవరు ఓట్లేయాలో డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు ఈ రాళ్ళు రావాలింది, గొడగరాయి రావాలింది. అయినా జగనన్న ఈ రాయి సంగతి నాకు అర్థంగా ఉండలేదని మేము అడుగుతున్నాం. ఎందుకంటే చంపేవాళ్ళు, రాజేష్ గారు చంపేయాలనుకున్నా లేదా ఇంకోటి చేయాలనుకున్నా. ఇప్పుడు బాబు గారు 16 క్లైమేట్ బోర్లు ఇవి పెట్టారు, బాంబులు పెట్టారు. 30 అడుగులు వేసి కాలు కింద పడింది. చొక్కాయిలు తెచ్చుకొని హ్యాపీగా అయినా ప్రజాసేవ చేద్దాం అనుకో. ఈ చంపేవాళ్ళు తుపాకులు లేదంటే వేరే రకాల మరణాయుధాలు వాడతారు, కానీ రాళ్లతో గొయ్యిలు అటువంటి కాడుతాం. నాకు అర్థం కాలేదు. ఒకవేళ నిజంగా ఆడారు అనుకుంది, కెమెరాలు చుట్టూ ఉన్నాయి, బస్సు చుట్టూ 16 కెమెరాలు ఉన్నాయి సార్, మీకు తెలుసో తెలీదు. డ్రోన్ కెమెరాలు ఏమయ్యాయి? ఇంకో విషయం కూడా రాజకీయ చెప్తున్నా, ఇప్పుడు కూడా సిబ్బంది చుట్టూ ఉంటారు. వాళ్ళు ఎందుకు కూర్చున్నారు? వెనకాల వీడియోగ్రాఫర్ ఉంటాడు. శ్రీనివాస్ చౌదరి గారు అది కాదు పాయింట్. మీరు ఇన్ని చెప్తున్నారు కదా శ్రీనివాస్ చౌదరి గారు, నేనేమడుగుతున్నాను శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్, నేనేమడుగుతున్నాను, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, అంటే ఇది ఏంది మీ ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి వేయించుకున్నారు, ఆయన ప్రాణాల మీద తెచ్చుకున్నారు అనుకుంటారా? ఒక ముఖ్యమంత్రి తన ప్రాణాల మీద తెచ్చుకోరు కదండి. ఆ స్థాయి రాయి తీసుకొచ్చి ఇక్కడ వేయించుకోరు కదా.
నేను ఆ మాట అడుగుతాను. ముఖ్యమంత్రి మీద ప్రాణంగా పెట్టారు కదా, మరి ఏం ఇచ్చారో వేసుకున్నారో ఇది డ్రామానో ఎవరు తేల్చాల్సింది ఎవరు సార్? పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థ అక్కడ ఉంది, ఇంటెలిజెన్స్ విభాగం ఉంది సార్. ఒక సీఎం గారు కాన్వాయ్ మీద ఒక రూట్ మ్యాప్ ఇచ్చుకోపోతుంటే ఆ ఏరియాలో కరెంట్ ఎట్ట కట్ అవుతుంది సార్? నాకు అర్థం కాదు. విద్యుత్ కట్ అయింది, 3 సార్లు కట్ అయింది. 2 కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదు? బాబు గారు జగన్ గారు వస్తా ఉంటే డ్రోన్ కెమెరా పైన ఎగురుతుంది కదా, కెమెరా ఎగరలేదే. ఇప్పుడు అర్థం ఏంటంటే నిత్యం కార్యక్రమాలు కూడా ఉంటాయి. ప్రదర్శన పోయేటప్పుడు ముందర కెమెరాలు, లైట్లు, ఫ్లడ్ లైట్లు, బస్సు మీద ఫ్లడ్ లైట్ అయిపోయాయి, పైన ఫోకస్ లైట్లు అయిపోయాయి సార్. పోలీస్ సిబ్బంది కూర్చున్నారు, రోప్ పార్టీ ఏమైంది, చుట్టూ నిఘా వ్యవస్థ అయింది, ముందు ఎంక్వైరీ చేస్తారు. సీఎం గారు వస్తా ఉంటే ఇన్ని రకాల అనుమానాలు తట్టలేపుతున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాయి కథ ఎన్నో అనుమానాలు. కాబట్టి ఇది ఒక కోలకత్త డ్రామాలో పార్ట్ 2 గా కోలరాయి డ్రామాగా మారిపోయింది. జనాల పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత తెచ్చుకున్న ఓటేసి గెలవాలని కుట్ర మాత్రం పరిస్థితి లేదు. 100% దీన్ని ఎంక్వైరీ చేసి ప్రతిపక్షం మీద దాడులు కానీ, జగన్మోహన్ రెడ్డి దాడులు కానీ ఎట్టి పరిస్థితి. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, శ్రీనివాస్ చౌదరి ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. నారాయణమూర్తి గారు ఏం చెప్తారు? నమస్కారం అందరికి. ఇవాళ ఎంత దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోయారంటే ఈ తెలుగుదేశం, ఈ 3 ముక్కల పార్టీలు జగన్కు వస్తున్న ఆ సిద్ధం సభలకు కానివ్వండి, మేమంతా సిద్ధం, అభూత్ సిద్ధం అనే కార్యక్రమానికి అశేష జనాదరణను చూసి ఏం చేయాలి, ఎలా నిలవరించాలి, ఎలా అడ్డుకోవాలి, ఏ విధంగా కట్టడి చేయాలి అనేటటువంటి దుర్మార్గమైన ఆలోచనలకు దిగజారారు. సహజంగా ఫస్ట్ నుంచి కూడా దుర్మార్గాలకే వేదిక, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దుర్మార్గాన్ని తీసుకోవాలి, దాని ద్వారా ఈయన్ని నిలువరించాలి, కట్టడి చేయాలి. ఆ రోజు ఆ సీన్ ద్వారా, ఆ సీను, ఆ కోడికత్తి అనే ఏదైతే అంటున్నారో మరి ఇప్పుడు అది మరి చంద్రబాబు నాయుడు గారిని కలవడం, ఏ విధంగా ఆయన కలిసి మాట్లాడాడు కూడా మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఈ ల్యాబ్సెస్, ఈ సెక్యూరిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మహేష్ బాబు గురించి కూడా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఫీట్లు చేసినట్టుగా 16 ల్యాండ్ మైన్స్ పెట్టినా కూడా పైకి లేస్తే కిందకు వచ్చి ఇలా సట్టు దులుపుకొని అలా బయటకు వచ్చాడట. అది మరి పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబుకే సాధ్యమైందని చెప్పొస్తాడు. అవును, అట్లా ఆయనకే సాధ్యం ఉంటుంది. ఎందుకంటే డ్రామాలు చేయడంలోనూ, కుట్రలు చేయడంలోనూ కొంత మరి ఏ విధంగా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చూసుకుంటూ వస్తే అనేక ఉదాహరణలు ఆ పార్టీలో కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకి అంటే ఒకటి నారాయణమూర్తి గారు ఒక పాయింట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నారాయణమూర్తి గారు నేను ఒక పాయింట్ అడుగుతాను. నారాయణమూర్తి గారు, మామూలుగా ముఖ్యమంత్రి ఎక్కడన్నా వెళ్తున్నారంటే నేను ఇంతకుముందు అన్నట్టు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతారు, పోలీసులు ఉంటారు. దాంతో పాటు నాకు ఒక పాయింట్ అర్థం కాదు, సిద్ధం సభలు చీకటి పడ్డాక క్లోజ్ చేస్తారు మీరు, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల మీరు నైట్ వద్దని చెప్పేశారని చెప్పేసి గతంలో మీరు చెప్పారు. ఇది చీకటి పడ్డాక ఎందుకు ఈ ఒక ర్యాలీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఎప్పుడు జరుగుతా ఉన్నాయి. మీకు 14 రోజులుగా ఏదైతే జరుగుతూ వచ్చాయో ఇవన్నీ, ఇది ర్యాలీలు, సభలు కాదు. అది జరుగుతున్నది ర్యాలీ అనేది పర్మిషన్ 10 గంటల వరకు ఉంటుంది కాబట్టి అది సాగుతూ ఉంది. విపరీతమైన జనం, విజయవాడ అంతా మొత్తం ఆయన వెళ్ళే మార్గం అంతా కూడా జనాశేషం అన్నమాట. శేషమైన జనం వచ్చి మరి ఆయన్ని చూడాలి, పలకరించాలి, ఆశీర్వదించాలి అనేటటువంటి తపనతో ప్రజలంతా ముందుకు వస్తూ ఉన్నారు. అట్లా సాగుతూ ఉంది. ఇక పవర్ గురించి ఆయన పైన టాప్ లో నిలబడుతున్నారు కాబట్టి ఆ పవర్ ఎక్కడైనా ఈ తీగలు షార్ట్ సర్క్యూట్ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సెక్యూరిటీ రీజన్స్ తీసుకుంటూ వెళ్ళారు. అయితే మరి గురుత్వాకర్షణ శక్తి గురించి మాట్లాడేది సైంటిస్ట్ మన చౌదరి గారు, సైంటిస్ట్ శ్రీనివాస్ గారు కాదు. గురుత్వాకర్షణ ఒక దగ్గర తగిలితే అది బ్యాక్ రావాలి కానీ
పక్కకి వెళ్ళి ఒకసారి ట్రై చేస్తే మనకే తెలుస్తుంది. అది క్రాస్ గా ఉన్నారు. క్రాస్ గా ఉన్నప్పుడు నుదుటి మీద తగిలింది. అక్కడ ఏం చేసింది ఎక్కడంటే వాళ్ళని ఈ నుదుటి పక్కన ఏదైతే ఉంటుందో అక్కడ ఏం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పకడ్బందీగా వాళ్ళు ఆయన మీద హత్యా ప్రయత్నం చేసి ఆయన అంతమొందించాలనేటటువంటి చాలా ప్లాన్డ్ గా నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే 2 రోజుల నుంచి కూడా ఆ రూట్ మ్యాప్ ఎలాగో వస్తుంది కాబట్టి అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి రూట్ మ్యాప్ అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా ఆ పరిసరాల్లో ఈ విధంగా వెళ్ళేటప్పుడు ఏ హైట్ లో ఉండాలి, ఎక్కడ ఏ బిల్డింగ్ మీద ఎక్కడ బాగుంటుంది అనేది ప్లాన్ చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఏంటంటే సెక్యూరిటీ ఉన్నారు, కింద ఉన్నారు, వాళ్ళంతా బస్సు మీద ఉన్నారు, చుట్టూ రో పార్టీ ఉంది, అందరూ ఉన్నారు. కానీ అంతకుడు అతను ప్రయత్నించినప్పుడు చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఆ లోపల బిల్డింగ్ లోపల బయట కూడా ఏదైతే బస్సు పెట్టినా ఆ లైటింగ్ కనబడతా ఉంది, కానీ మిగతా లైటింగ్ ఆఫ్ ఉంది. లోపల నుంచి ఎక్కడి నుంచో ఇది పకడ్బందీగా మేము చెప్పింది కూడా విచారణ జరగాలి, దోషుని పట్టుకోవాలి, దోషులు వెనకాల అంటే ఒక విషయం అండి, నువ్వు నారాయణమూర్తి గారు, కానీ ఒకటి నారాయణమూర్తి గారు ప్లీజ్, ఇప్పుడు ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే ప్రతిపక్షాలు ఖండిస్తూ ఉంటారు, అందరూ కూడా జాలి చూపిస్తారు అయ్యో జరిగిందని. ఎందుకు ముఖ్యమంత్రి పైన ఈ దాడి జరిగితే ఎవరు కూడా ఖండించకుండా ఈ రకంగా కామెంట్ చేస్తున్నారు? ఇదంతా కూడా కావాలని చేసుకున్నారు అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాము కోడి కత్తి అనేది ఒకటి తీసుకొచ్చారు, దాని విషయంలో కావచ్చు, అదేవిధంగా వైఎస్ వివేకానంద, ఇవన్నీ చూస్తే వీళ్ళంతా అనుమానిస్తున్నారు అది కాదు, ఇది ప్రీ ప్లాన్డ్ గా వీళ్ళే చేయించుకున్నారు. అక్కడ చీకట్లో కావాలని చెప్పేసి అక్కడ పవర్ కట్ చేయించడం, ఆ టైంలో అసలు ర్యాలీ ఉండదు, ఆ టైంలో ర్యాలీ నిర్వహించడం, సో అక్కడ ఎప్పుడు చుట్టూ సెక్యూరిటీ ఉంటారు, ఆ సెక్యూరిటీ అక్కడ కనిపించకపోవడం, అదేవిధంగా సీసీ కెమెరాలు ఉంటాయి, ఆ స్కూల్కి సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల సీసీ కెమెరాలు ఉన్నాయి, వెళ్ళిన బస్సుకు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు పనిచేస్తలేవు? ఇక్కడ పూర్తిగా పోలీసుల వైఫల్యం కనిపించట్లేదా ఒకవేళ అట్లా అనుకుంటే? గోబుల్స్ ప్రచారం ఉంటారు, ఇవన్నీ కూడా గోబుల్స్ కి బ్రదర్స్, వీళ్ళంతా గోబుల్స్ ఫ్యామిలీ, గోబుల్స్ ప్రచారం ఉంటారు. అన్ని పనిచేస్తున్నాయి. స్కూల్ చుట్టూ సెక్యూరిటీ ఉంది, రో పార్టీ ఉంది, పైన సెక్యూరిటీ ఉన్నారు, ఇవన్నీ పంపేస్తున్నాయి. ఎక్కడైతే ఈ కరెంటు ఏదైతే లైట్ లేని దగ్గర మరి అవి చూడలేవా సెక్యూరిటీ ఏదైతే విచారణలో బయటపడుతుంది. లేదు అని చెప్పి ఇదే ఈ గోబుల్స్ ప్రచారం ఆపితేనే మీకు ఈ 2, 3 కూడా ఉండవు, 0 అయిపోద్ది. 23 కాదు కదా, 2, 3 కాదు, 0 అవుద్దంట. కనీసమైన మానవీయత లేకుండా పూర్తిగా దుర్మార్గాలు, ఆరోపణలు, గోబుల్స్ ప్రచారాలు, దీన్నే నమ్ముకొని ముందుకెళ్తే పూర్తిగా సమాధి కడతారు అంటున్నా ప్రజలు. విల్సన్ గారు, ఆ సమాధిలో ఉండాల్సి వస్తుంది. మీరు సినిమాలో అంటాడు కదా, సమాధి నుంచి బయటకు రా బొమ్మాలి అని, అట్లా లోపల ఉండే ప్రయత్నం చేయకండి. కనీసమైన మర్యాదలు, కనీసమైన హ్యుమానిటీ, ఆ ధర్మాన్ని పాటించకుండా ఇప్పుడు ఎన్ని చెప్పినవి కూడా గోబుల్స్ ప్రచారం ఉంది. అక్కడ సెక్యూరిటీ లేరంటారు, ఉంది, కెమెరా లేరంటారు, ఉంది, లైటింగ్ అది ఎక్కడెక్కడైతే మన బస్సుకు ఉన్నాయో ఆ బస్సుకు లైటింగ్ లేదన్నారు, ఉంది. అంటే అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం ఉండదు. ప్రతి అబద్ధాల పునాదుల మీద ముందుకెళ్ళిపోవాలి, కుట్రల పునాదుల మీద ముందుకెళ్ళాలి, అరాజకాల మీద ముందుకెళ్ళాలి, ఇట్లాంటి హత్యా ప్రయత్నాలు చేయాలి, నిర్వహించాలి. ప్రజల్లో ఎలాగో మనకు మొత్తం 0 అయిపోయాము. 2014లో మనం ఇచ్చిన ఏమి చేయలేదు, రైతులను మోసం చేద్దాం. ఇప్పుడు కూడా ఏం చెప్పడానికి ఒక నిమిషం అండి, మూర్తి గారు దయచేసి ఒక నిమిషం అండి. మూర్తి గారు చెప్పుకొని మమ్మల్ని చేసామంటే మూర్తి గారు ఒక నిమిషం ప్లీజ్. కుట్రల మీద, ఆరోపణల మీద బతకండి అంట. రైట్. నారాయణమూర్తి గారు చిన్న ప్రశ్న, 24 గంటలైంది ఇప్పుడు జరిగిన సంఘటన, దీని మీద కనీసం ఎంక్వైరీ లేదు, చిన్నపిల్లగారు లాగా అక్కడ పోలీసులు వెళ్ళారు, బృందాలుగా వెళ్ళారు, అన్ని రిలీజ్ చేస్తారు. ప్లీజ్ ఒక నిమిషం మూర్తి గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం, విల్సన్ గారు ఒక నిమిషం అండి ప్లీజ్. మూర్తి గారు ఒక నిమిషం, విల్సన్ గారు ఉన్నారా? చెప్పండి సార్. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు విల్సన్ గారు ఏంటి బీజేపీ ఎలా చూస్తుంది ఈ దాడికి సంబంధించి? బీజేపీ ఎలా చూస్తుంది? ప్రధాని కూడా స్పందించాడు ట్విట్టర్లో, త్వరగా కోలుకోవాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి.
మీరు మాత్రం ఆ స్థాయిలో స్పందించడం లేదు అంటే దీన్ని ఏ రకంగా చూస్తారు ఈ దాడికి సంబంధించి? నిజంగా ఆకతాయిల పనైనా, లేక నిజంగా దుండగులా, లేక టీడీపీ నేతల, జనసేన నేతల, ఎవరు చేసి ఉండి? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు మూర్తి గారికి, అదే విధంగా శ్రీనివాస్ చౌదరి గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా నమస్కారం సార్. మార్నింగ్. ఈ సంఘటన ఒకవేళ జెన్యున్ గా జరిగి ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. అది భారత ప్రధానమంత్రి గారు కావచ్చు, మా పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఎవరైనా సరే ఖండిస్తారు హ్యూమానిటీ. కానీ ఖండించే నేచర్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కదా. ఇలాంటి సంఘటన జరిగితే కానీ వాళ్ళకి ఏం హక్కు ఉంది మమ్మల్ని ఖండించండి, మా సంఘటన ఖండించండి అడగడానికి? ఎందుకే చెప్తున్నానంటే, సాక్షాత్తు ఆ మాచర్లలో అంత పెద్ద రాడ్లు పెట్టి, కర్రలు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పుడు బుద్ధా వెంకన్న, తర్వాత ఉమా, వీళ్ళందరూ వెళ్తున్నప్పుడు కర్రలు పెట్టి కొట్టాడు కదా కిషోర్ అనే బడి వ్యక్తి. అతనికి ఏం చేశారు? చైర్మన్ పదవి ఇచ్చారు. దాని అర్థం ఏంటి అంటే, మీరు డైరెక్ట్ గా హత్యా రాజకీయాలు చేస్తుంటే మర్డర్ చేయడమే కదా అది. అతని మీద హత్యా నేరం హత్యాప్పుడు ఏ విధంగా దాడి జరిగిందని చెప్పంటే, బాచర్లు ఎలా జరిగింది, మన ధనాల్లో ఏం జరిగింది అది కాదు. ఒక విషయం విల్సన్ గారు, ప్లీజ్ ఒక నిమిషం మూర్తి గారు, విల్సన్ గారు పాయింట్ అది కాదు. మూర్తి గారు ఒక నిమిషం, మూర్తి గారు ఒక నిమిషం రావద్దు, అడ్డం రావద్దు, నారాయణమూర్తి గారు ప్లీజ్. నేనేమడుతున్నా, వాళ్ళు ఏం మాట్లాడతారో మాట్లాడినివ్వండి, తర్వాత మీరు మాట్లాడతారు. నేనేమడుగుతా విల్సన్ గారు, ఇప్పుడు ప్రజెంట్ గా జరిగిన దానిపైన, ఘటన పైన మనం మాట్లాడదాం. చరిత్రలో అది జరిగింది, ఇది జరిగింది మనకు వద్దండి. ఒక ముఖ్యమంత్రి పైన ఈ దాడి జరిగింది, దీన్ని మీరు ఖండిస్తున్నారా లేదా? ఈ దాడిని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఇది చెప్పండి. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి స్పందిస్తే ఈ మూర్తి గారు, నేను మిమ్మల్ని అడగలే. నారాయణమూర్తి గారు నేను మిమ్మల్ని అడగలేదు. సీటు పాడేస్తాడు. నారాయణమూర్తి గారు నేను మిమ్మల్ని అడగలేదు. ప్లీజ్, నువ్వు సీఎం మీద దాడి జరిగిందని దాని మీద చెప్పడం మానేసి మాచర్లో జరిగింది. నారాయణమూర్తి గారు వాళ్ళు ఏం చెప్పాలి? నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు నేనేమడుతా, వాళ్ళు ఏం స్పందించాలనేది వాళ్ళు స్పందిస్తారు. మూర్తి గారు దయచేసి మీరు ఉండండి ప్లీజ్. వాళ్ళు మాట్లాడినివ్వండి. వాళ్ళు ఏం స్పందించాలో కూడా మీరే చెప్తారా? చెప్పండి. వాళ్ళు ఏం కాదు మూర్తి గారు, నేను అడుగుతాను. ఇప్పుడు మీ టీడీపీ ఏం స్పందించాలని మీరే చెప్తారా? విల్సన్ గారు ఏం స్పందించాలని మీరే చెప్తారా? సరే మాట్లాడి వాళ్ళ వర్షం చెప్పనివ్వండి, తర్వాత మనం మాట్లాడదాం. ప్లీజ్ దయచేసి టైం వేస్ట్ చేయకండి. విల్సన్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయరా? ఎస్, అదే చెప్పేది. ఒక 2 నిమిషాలు ఆగండి. వాళ్ళు అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆ దాడిని మేము అందరం ఖండించాం. అదేం దానికి పెద్దగా విశేషణాలు చెప్పక్కర్లా. కానీ అసలు అడిగే హక్కు మీకు ఎక్కడుంది? మారణాయుధాలతో దారుణం దుర్మార్గం చేసిన మీకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి ఇంటిపైన దాడి చేసి దుండగులందరూ దొరికితే గౌతమ్ సవాంగ్ ఏం చెప్పారు? ఎమోషన్ అయింది. ఆ ఎమోషన్ లో కర్రలు తీసుకొచ్చారు, ఇళ్లపైన దాడి చేశారు, ఆఫీసుల మీద దాడి చేశారు, ఇళ్లపైన అని చెప్పారు. కాబట్టి మీకు అర్హత లేదు. ఎందుకంటే దుర్మార్గాలు నేనేమంటాను విల్సన్ గారు, ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి అండి అక్కడ. సరే నేనేమంటున్నా, మీ పార్టీలు దుర్మార్గాలకి నేను ఆయన మాట్లాడినాను, నీ ఇష్టం. నారాయణమూర్తి గారు విల్సన్ గారు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అండి. ప్లీజ్ విల్సన్ గారు, మీకు డైరెక్ట్ గా సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబుని పక్కన పెట్టుకున్న హంతకులను పక్కన పెట్టుకున్న మిమ్మల్ని, సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉన్న అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని మిమ్మల్ని మీరు ఏ మాత్రం కూడా దేనికి అర్హులు కాదు, మిమ్మల్ని దించాలని రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారు. అదే మిమ్మల్ని నిజంగా బాలకృష్ణ కానివ్వండి, తీసేయండి. నిజంగా మాట్లాడితే ప్లీజ్ కృష్ణన్ రాజు గారు ఒక నిమిషం, విల్సన్ గారు ఒక నిమిషం, ప్లీజ్ ఒక నిమిషం. కృష్ణన్ రాజు గారు,
కృష్ణరాజు గారు గుడ్ మార్నింగ్ అండి, వినపడుతుందా నా వాయిస్? ఆయన భయపడుతున్నాడు మా ఆర్గ్యుమెంట్ కి. ఒక నిమిషం టైం ఇవ్వండి. విల్సన్ గారు నేను సూటిగా ఒకటి అడిగాను. బలకేమో వస్తున్నారు. తక్కువ సిద్ధం మీరే నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. విల్సన్ గారు ఒక్క నిమిషం అండి, విల్సన్ గారు ఒక్క నిమిషం, మీరు దయచేసి ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు డిస్కషన్ జరగాల వద్దా? మీరు ఒక్క నిమిషం ఉండండి. విల్సన్ గారు ఒక్క నిమిషం మీరు ఉండండి, ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు చరిత్ర మీది దళితుల పైన. నారాయణమూర్తి గారు విల్సన్ గారు ఒక నిమిషం అండి ప్లీజ్. విల్సన్ గారు ఒక నిమిషం అండి. కృష్ణ రాజు గారు, నా ఆడియో వినపడుతుందా మీకు? అవన్నీ మీకు నచ్చుతున్నాయి కానీ రైట్. కృష్ణరాజు గారు, నా ఆడియో వినపడుతుందా మీకు? కృష్ణరాజు గారు దయచేసి ఒకటి, విల్సన్ గారు మనం డిస్కషన్ చేయాలి ప్లీజ్. నారాయణమూర్తి గారు మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి, గుర్తుపెట్టుకోండి. లేదు మొత్తం నేను మాట్లాడే సబ్జెక్టు, మీరు మధ్యలో ఎందుకు వస్తున్నారు? మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని అడుగుతున్నాను. నారాయణమూర్తి గారు, మీరు మీ వర్షం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఎందుకు మీరు మధ్యలో వస్తారు? వాళ్ళ వర్షం వాళ్ళు చెప్తారు కదా, మీకు ఏం అవసరం చెప్పండి. అంటే టీడీపీ ఏం మాట్లాడాలో కూడా మీరు చెప్తారా? దయచేసి ప్లీజ్ ఒక నిమిషం అండి. కృష్ణరాజు గారు ఉన్నారా? కృష్ణరాజు గారు గుడ్ మార్నింగ్ అండి. అవునవును, గుడ్ మార్నింగ్ అండి. కృష్ణరాజు గారు ఏంటి 2 రోజుల్లో జరుగుతున్న పరిణామాలు? కృష్ణరాజు గారు ఏం చెప్తారు? ఇక్కడ జరిగింది నిజంగా అగంతకులు దాడి చేశారా ముఖ్యమంత్రి పైన? ఈ రోజు చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టాడు కాబట్టే దాడి జరిగిందంటారా, లేక ఇది గతంలో ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా వైసీపీ నేతలు చేశారనేది టీడీపీ నేతలు చెప్తున్నారో అది వాస్తవా? ప్లీజ్ సార్, ముందుగా ఒక విషయం ఏంటంటే, ఎన్నికల సమయంలో ఈ స్టార్ క్యాంపెయినర్లు అంటే సీఎంలు కావచ్చు, మాజీ సీఎంలు కావచ్చు, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ గారు, వారందరూ కూడా సెక్యూరిటీ విషయంలో రాజీ పడుతున్నారు. ప్రజలను కలుసుకోవాలనే ఆతృతతో ఈ సెక్యూరిటీ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయండి, వాటిని అలాగే హెచ్చరికలను కూడా ఖాతరు చేయకుండా వారు ప్రజల్లోకి వస్తున్నప్పుడు ఇటువంటివి జరగడం అత్యంత సహజం అండి. తాజాగా మీకు వచ్చినప్పటికీ జపాన్ లో కూడా అక్కడ ప్రతిపక్ష నాయకుడిని ఆయన ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు కాల్చి చంపేశారు. అంటే ఈ విషయంలో ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు అప్రమత్తంగా ఉండాలి, భద్రతా ప్రమాణాలను వారు పాటించాలి. ఈ ఏజెన్సీస్ చెప్పే హెచ్చరికలను వాళ్ళు అమలు చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి ఆయన రక్షణ కోసం అని చెప్పి ఒక ప్రత్యేక సీఎం రక్షణ స్పెషల్ ప్రత్యేక చట్టం అని చెప్పి, ఆయన రక్షణ కోసం అని చెప్పి ఒక చట్టం కూడా ఉంది. ఆక్టోపస్ దళాలు ఆయనకు ఉన్నాయి, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది, ఇంకా స్థానిక పోలీసులు ఉంటారు ఆయన చుట్టూ కూడా. అయినప్పటికీ కూడా ఆయన మీద దాడి జరిగేందుకు ఆస్కారాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ నాయకులు ప్రజల్లో మనం మమేకవుదాం అని అనుకోవటమే ప్రధానమైన కారణం. కాబట్టి అంటే ఈ విషయంలో ఈ నాయకుల నిర్లక్ష్యం లేకపోతే ఏమైతే ఇందులో చూద్దాం అనే ఒక తత్వం కూడా ఇటువంటి సంఘటనలకు కారణమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పటికీ గత నెల బహుశా 2వ తారీఖు 3వ తారీఖున రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చేయండి. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి టెర్రరిస్టులు, అట్లాగే మావోయిస్టులు, అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి దగ్గర నుంచి ప్రాణహాని ఉందని చెప్పి గత ఏడాది ఒక వ్యక్తి ట్విట్టర్ లో జగన్మోహన్ రెడ్డి గారిని, వారి భార్యను కూడా నేను ఒక ఆత్మాహుతి మానవ బాంబుగా తయారై మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి హెచ్చరిస్తే అతని మీద తిరుపతిలో ఒక కేసు కూడా నమోదయ్యింది. కృష్ణరాజు గారు ఏమంటారండి? ఎవరు ఇప్పుడు ఆ ట్విట్టర్ లో పెట్టింది అన్నారు కదా, ఏ పార్టీకి చెందిన అతను? పార్టీ కాదండి, అతని పేరు అతను ట్విట్టర్ ని కన్నాబాయ్ అనే పేరుతో అతను ఆ రోజు నిర్వహించాడు. కన్నాబాయ్ అనే పేరుతో. అంటే అతనేం చెప్పంటే నేను మానవ బాంబుగా మారి జగన్మోహన్ రెడ్డిని వారి భార్యని చంపేస్తానని చెప్పినప్పుడు పోలీసు కేసు నమోదు చేశారు. అంటే ఆ తర్వాత ఏమైందో మళ్ళీ తిరిగిట్లేదు ఏ కేసు కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి విషయాల్లో రాజకీయ నాయకులు కూడా కాస్త ఈ రాజకీయాలను పక్కన పెట్టి ఈ తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఏజెన్సీస్ చెప్పే సలహాలను కూడా పాటించవలసిన అవసరం ఉంది. ఇక నిన్న మనం విజయవాడ గుంటూరుకు సంబంధించి విజయవాడ సిగ్నల్ సంఘటన సంబంధించి మీకు ఒక విషయం చెప్తాను సార్. అక్కడ ఎందుకంటే నేను విజయవాడ నివాసిని, పుట్టి పెరిగింది ఇక్కడే నేను.
విజయవాడలో మీకు ఆ సింగనగర్ ప్రాంతం, అలాగే పాయికపురం, దాన్ని ఆనుకునే ఉంటుందండి పాయికపురం ప్రాంతం అని చెప్పి. ఈ ప్రాంతంలో ఏంటంటే మీకు కాస్త అగ్రెసివ్ గా ఉండే యూత్ అనేది ఉంది. అంటే వాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేయడం కానీ, లేకపోతే బ్లేడ్ బ్యాచ్ అని చెప్పటం అది కానీ. తర్వాత వాళ్ళలో ఉన్న ఒక వర్గం ఏంటంటే వాళ్ళు పొద్దున్నే వాళ్ళు కొంతమంది ఈ క్యాట్ బాల్స్ తీసుకుని బయలుదేరతారండి. ఎందుకు? పావురాలు దొరికితే వాటిని కొట్టడానికి. ఇటువంటి బ్యాచ్ కూడా అక్కడ ఈ రెండు ప్రాంతాల్లో గణనీయంగా ఉంది. వాళ్ళు ఎక్స్పర్ట్ అయ్యారు. వాళ్ళు దాదాపు 10 నుంచి 15 మీటర్ల దూరంలో ఏదన్నా ఒక పావురం ఉంటే దానిని ఈ క్యాట్ బాల్ తో వాళ్ళు కొట్టేందుకు తగ్గ నైపుణ్యం వాళ్ళు తెచ్చుకుంటారు. ఇక్కడ కూడా జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మీకు కరెంట్ తీసివేయడం కూడా బహుశా ఈ ఆకతాయిలు ఈ వ్యక్తులకు, అంటే ఎవరైతే దాడి చేశారో వారికి ఒక ప్లస్ పాయింట్ గా మారింది. ఎందుకంటే వారి చీకట్లో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కన్వయ్ కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు స్పష్టంగా కనిపిస్తారు. ఎందుకంటే ఆయన చుట్టూ ఫ్లడ్ లైట్స్ ఉంటాయి కాబట్టి. కాబట్టి అంటే వీరైతే ఈ దాడి చేసేవారేమో దూరంగా ఎక్కడో కనిపించకుండా ఉన్నప్పటికీ కూడా వారు మనం అనుకున్నట్టు ఆ స్కూల్ లోపల నుంచి కూడా కనిపించకుండా ఉంటే వారికి మాత్రం టార్గెట్ స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా అటువంటి టార్గెట్ ని వారు ఎంచుకోవడం, కరెంట్ కూడా లేకపోవడం అనేది వారికి ఆ టైంలో అడ్వాంటేజ్ గా మారి ఉండవచ్చు. ఏదైనప్పటికీ కూడా దాడిగా మనం భావించాలి. నేనేమడుగుతానంటే, సరే ఈ దాడి జరిగి 2 రోజులు అవుతుంది ఒక ముఖ్యమంత్రి పైన. ఇప్పటి వరకు ఎవరు అనేది నిందితులను పోలీసులు పట్టుకోలేదు అంటే ఇక్కడ పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడట్లేదా? ఎందుకు ఇప్పటి వరకు గుర్తించలేకపోతున్నారు? సార్ ఇక్కడ పోలీసుల వైఫల్యం, భద్రతా వైఫల్యం ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటే పని జరుగుతుంది. అది రెండోది, నిన్నగాక మనం జరిగితే వాళ్ళు పట్టేసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఏమంటాం మనం? ఎవడో ఒకటి పట్టేసుకున్నారు, అమాయకుని పట్టుకుని కేసులు ఎక్కించారని చెప్పి అంటాము. కాబట్టి అంటే వారి ఏజెన్సీస్ మీద మనం ఒత్తిడి తెచ్చే బదులు వారికి సహకరించండి. మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే వాళ్ళకి ఇవ్వండి. ఇస్తే వాళ్ళు మరింత సమర్థవంతంగా వాళ్ళు దర్యాప్తు చేయగలుగుతారు. అంతేకాకుండా నిన్న జరిగింది కాబట్టి ఈ రోజు ఇంకా పట్టుకోలేదు, మీరు వాళ్ళు శిక్షించలేదు అని చెప్పంటే అది అకారణంగా ఆ ఏజెన్సీల మీద ఒత్తిడి తెచ్చినట్టు అవుతుంది. వారి దర్యాప్తును వారిని చేసుకోనివ్వాలి, వారికి వీలైతే సహకరించాలి. ఇన్పుట్స్ ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఆ ఇన్పుట్స్ వారికి ఇవ్వాలి. ఓకే, రైట్. అంటే ఇది అంటే ఇప్పుడు ఏదైతే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఇది ఖచ్చితంగా టీడీపీ నేతల పని అని, దీనిపైన మీరు ఏమంటారు? నిజంగా పరిస్థితి ఉండొచ్చా? ఒకటండి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు లేకపోతే వారి సానుభూతి పరులు ఈ పని చేస్తారని చెప్పి బహుశా ఎవరు అనుకోకపోవచ్చు. ఎందుకంటే అదే రాయో లేకపోతే ఇంకేదో మనకు తెలియదు, సమాచారం రావాల్సి ఉంది. అదే రాయి కానీ ఇంకోటి కానీ కంటికి కానీ లేకపోతే కణతకు కానీ తగిలి ఉంటే ఆయనకు పరిస్థితి ఇబ్బందికరంగా, ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉండేదండి. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరికైనా తెచ్చుకోగలుగుతారా ఈ ఎన్నికల సమయంలో? ఎంత సానుభూతి కోసమైనా కానీ ఇది లేదండి. ఇటువంటి అన్ని కూడా ఏంటంటే వెంటనే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఇటువంటి సంఘటన జరిగితే ప్రతిపక్షాలు దాన్ని ఒక రాజకీయం చేస్తాయి, లేకపోతే దాన్ని మసిపూసి మారడిగా చేస్తాయి. మీకు పంజాబ్ లో మీకు బహుశా ఒక 1.5 year క్రితం ప్రధానమంత్రి సెక్యూరిటీ కూడా కాంప్రమైజ్ అయ్యిందండి. ఆయన ఒక రోడ్డు మీద మధ్యలో ఆగిపోయాడు. ఆయన ఎందుకు? ఆ పంజాబ్ లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆయన వ్యతిరేకంగా ఆందోళన చేస్తారని చెప్పి మొత్తం కానం ఆఫ్ చేశారు. దానిని కూడా ఆ రోజున కాంగ్రెస్ లేకపోతే అక్కడ ఉన్న పంజాబ్ లోని ప్రతిపక్ష పార్టీలు మోడీ గారిని కూడా విమర్శిస్తూ ఆయన పబ్లిసిటీ కోసం ఆఫ్ చేశారు. ఆయన లోపలికి వచ్చేయచ్చు, ఆయనకు అభ్యంతరం ఉండదు అని చెప్పి ఇట్లా ప్రచారం చేశారు. అంటే ఇటువంటి ప్రచారం అని ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ప్రతి సంఘటనని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా ప్రయత్నించడం అనేది మనం మానుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ రోజున ప్రజాసేవలో నిమగ్నమై ఉన్న వాళ్ళ మీద దాడులు జరుగుతుంది. అమిత్ షా కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా జగన్ గారు కావచ్చు అండి. వీరందరి ప్రాణాలు కూడా చాలా విలువైనవి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది వారి నిర్ణయాల మీద ఆధారపడి ఉన్నారు. కొన్ని పార్టీలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పార్టీకి ఒక అధినేత కోల్పోతే ఆ పార్టీకి తీరని లోటు ఉంటుంది అక్కడ. కాబట్టి అంటే ఈ విషయాల్లో ఆ పార్టీలకు సంబంధించిన వారు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. మూడో విషయం చెప్తున్నాం సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టడంతో జరిగింది అని చెప్పేసి అంతకుముందు ఒక రోజు ముందే రాళ్లతో దాడి చేయండి అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. సో దాంతో ఈ విషయానికి వచ్చేటప్పటికి బాధ్యతాయుతమైన ప్రకటనలు చేసే విషయానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి మిగతా వారి కన్నా కూడా మెరుగ్గా ఉన్నాడు. ఎక్కడా కూడా ఆయన
ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎక్కడా చేస్తున్నట్టుగా లేదు, పరుషంగా మాట్లాడలేదు, నిన్ను తొక్కేస్తావు, నేను ఎంత చూస్తావు, నీ ఆలోచిస్తే పేరు లెక్క పెడతాం లాంటి ప్రకటనలు చేయటం లేదు, నేను తరిగి కొడతామని ప్రకటన చేయటం లేదు. ఈ విషయం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు హోందాగానే ప్రవర్తిస్తున్నారని చెప్పి మనం భావించాలి. అయితే దీనికి ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వారు చేస్తున్న ప్రకటనలు అది ఒక స్థాయిని మించి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఆ రకంగా ఉండేటంటే కార్యకర్తలు కూడా వాటికి ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు కూడా ఆచితూచి మాట్లాడాలి. నిన్న సంఘటన జరిగితే నిన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అట్లాగే మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి అంటే అటువంటి ప్రకటనలు చేయకుండా ఉంటే వారికి మంచిది, రాష్ట్రానికి కూడా మంచిదండి. ఇంకో ఇప్పుడు కొన్ని రాజకీయ కుటుంబాలకి ఒక ప్రత్యేకమైన ముప్పు ఉంటుందండి. మీకు అమెరికాలో కెనడీ ఫ్యామిలీకి సంబంధించి దాదాపు 15 మంది అసహజ మరణాలకు గురయ్యారు. ఎందుకు గురయ్యారంటే ఎవరన్నా ఆ పార్టీ నుంచి ఎవరన్నా రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకి అన్ని బెదిరింపులు, లేదా వాళ్ళు కాల్చివేయటం, లేదా వాళ్ళు అనుమానాస్పద స్థితిలో మరణించడం. ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మీకు ఈ వైఎస్ కుటుంబాన్ని కూడా కనిపించింది. వైఎస్ కుటుంబంలో మన కళ్ళెదురుకుండా 3 సంఘటనలు జరిగినాయి. రాజారెడ్డి గారు అసహజ మరణం, రాజశేఖర రెడ్డి అసహజ మరణం, వివేకానంద అసహజ మరణం, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బెదిరింపులు. కాబట్టి ఏంటంటే ఈ రాజకీయ కుటుంబాల పట్ల కొంతమంది ఎవరో కన్ని వేసి ఉంచుతారు. వీళ్ళు బలపడితే, వీళ్ళు ఎక్కువ కాలం అధికారంలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదేమన్న భావంతో కొంతమంది ఉంటారేమో. ఆ కుటుంబానికి మాత్రం ఒక భద్రత అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి కుటుంబాల వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఓకే అండి. శ్రీనివాస్ చౌదరి గారు సార్, మేము తెలుగుదేశం పార్టీగా పూర్తి స్థాయిలో హత్యా రాజకీయాలు వ్యతిరేకం. మేము హత్యా రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ఎక్కడా కానీ ఏ కోశాన్ని కానీ ప్రోత్సహించదు. అయితే హత్యా రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ఆర్సీ పార్టీ. ఊకిల్డ్ బాబాయ్ సమాధానం లేదు, డాక్టర్ సుధాకర్ సమాధానం లేదు. అలాగే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా జరిగింది. ఏం చేస్తారు చెప్పలేదు సార్ నారాయణమూర్తి గారు, మీరు ఎలా చెప్పాలి? మీరు సొంతంగా మాట్లాడకూడదా? మాట్లాడలేదు, మీడియాలో మాట్లాడినారు, రోడ్లో మాట్లాడినారు. ఎలా మేము మాట్లాడి చర్చ మీరు కనిపించండి, మీ వాదన మాట్లాడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యవసరాలు దండాలని చెప్తున్నా. ఇప్పుడు కావాలని కూర్చొని రాజేస్తారు కదా. మరి ఎందుకు మీరు సమాచారం లేదు కదా? మీరు హత్య రాజకీయాలు చెప్తున్నారు మీకు స్పష్టంగా ఉంది. ఎందుకంటే హత్య రాజకీయాలు అంటే వైఎస్ఆర్ డెవలప్ చేసింది కాబట్టి ఇలానే హత్య రాజకీయాలు చేసుకుంటేనే మన అధికారులు రావచ్చు అనే కుట్ర జగన్మోహన్ రెడ్డి చేశారు. అందరి మీద రాళ్ళేస్తున్నారు. ఎవరు వేస్తున్నారు, ఎందుకు వేస్తారు చెప్పాలి కదా. ఇప్పుడు కొన్ని అనుమానాలు శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమిత్ షా పైన రాళ్ళు వేయలేదా? కాదు, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమిత్ షా పైన రాళ్ళు వేశారు కదా, అమిత్ షా కాన్వాయ్ పైన రాళ్ళు వేశారు కదా, నిజాన్ని బయట రాళ్ళు వేశారు కదా. ప్రతిపక్షాలు కాదు, ఒక విషయం ప్లీజ్ మూర్తి గారు, మీరు ఒక విషయం శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు మీరు చేసి మళ్ళీ అధికారం రావాలని చేసిన కుట్ర వైఎస్ఆర్సీపీ పార్టీది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీని మీద ఎంక్వైరీ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే గతంలో ప్రతిపక్ష ముఖ్యమంత్రిని వృద్ధి చేయాలన్నారండి, రాళ్ళతో కొట్టాలన్నారు. గతంలో ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు మాట మర్చిపోయారా? ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు కూడా మాట్లాడతారు. వాడకూడదు కదా. చంద్రబాబు గారు కానీ ఇతర నాయకులు చూసాక ప్రజలకు అర్థమైంది. ఉపయోగం ఉండదు. మేము అనుమానాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మాకు అనుమానాలు ఉన్నాయి. ఇది కావాలనే కుట్ర పూర్తి ఈ పార్టీలో నిందులు పట్టుకోండి. అంతేగాని తెలుగుదేశం వాళ్ళు వచ్చి నేనేమంటానంటే
వీలైతే ప్రజలకు సేవ చేసిన అగోడు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు, విమర్శలు చేస్తారు. అంతేగాని రాళ్లతో దాడి చేయమని శ్రీనివాస్ చౌదరి గారు, మీ ఫ్యాక్టరీ ఫ్యామిలీ జగన్మోహన్ గారి మనుషులు జగన్మోహన్ గారి ఫ్యామిలీ ఫ్యాక్టరీ ఫ్యామిలీ వాళ్ళకి అత్యాచారాలు విద్య అటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా మీరు మీ ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ప్లీజ్, ఒక్క నిమిషం ఉండండి నారాయణమూర్తి గారు, ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, ఒక్క నిమిషం ఉండండి శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్, ఒక్క నిమిషం ఉండండి. కేవలం ఆపరణ మాకు అభిమానులు ఉంటారు. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం శ్రీనివాస్, ఒక్క నిమిషం అండి హత్యా రాజకీయాలకు తరలేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉపయోగం ఉండదు. హత్యా రాజకీయాలు తరలేపింది. రైట్. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పు విధానం. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహారం జరగాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రచారం జరగాలి. దీన్ని అడ్డుకోకుండా విస్తృత మీరు 100% ప్రజలు చిదరించుకున్నారు, మీ పార్టీని ఓడగొడతారు. ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల ప్రజలు చిదరించుకుంటారు. Right. Okay. గౌరవప్రధాన ముఖ్యమంత్రి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో రిసీవ్ చేసుకోరండి. ఇంకా తెలుసుకోండి. Okay. ప్రజాస్వామ్య పద్ధతిలో పొండి నడుచుకోండి. అంతేగాని ముఖ్యమంత్రి మేము దాడి చేస్తున్నాంటే మేము చూస్తూ కూర్చోరు. ఇది 100% తప్పని మేము కూడా వాదిస్తున్నాం. ఎన్క్వైరీ చేయండి, పట్టండి. అది లేదే ఈ దీంట్లో చూపించాలి చొరవ, ఎన్క్వైరీ చూపించట్లా. మేము ఎందుకంటే నిజాలు బయట వస్తాయి, తప్పులు బయటపడతాయి. కమిటీ వేయటం లేదు. ముఖ్యమంత్రి స్థాయి గులకరాయి దాడి చెప్పి గులకరాయితో ఎవరైనా హత్య చేస్తారని నాకు అర్థం కావడం లేదు. గులకరాయి రాజకీయాలు కాబట్టి అవును. నేను ఒక విషయం అడుగుతాను నారాయణమూర్తి గారు, ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం అండి. పైన మీరు మార్చుకోకపోతే మిమ్మల్ని ఇప్పటికే ప్రజలు నిరోధించుకున్నారు, ఇప్పటికే ఓడిపోయే పరిస్థితులు ఉన్నారు. మీరు మాట్లాడే మాటలు జనం నమ్మరు. జగనన్న మీ నమ్మకం మా కాదు. కాబట్టి బాయ్ బాయ్ వైసీపీ. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ ఒక్క నిమిషం, ఒక మ్యూట్ చేయరా ప్లీజ్, ఒక నిమిషం మ్యూట్ చేయరా పీసీఆర్, మ్యూట్ చేయండి ఇద్దరు ప్లీజ్, ఇద్దరు మ్యూట్ చేయండి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు నేనేమడుగుతున్నాను, మీరు శ్రీనివాస్ చౌదరి గారు దయచేసి నేను అడిగే క్వశ్చన్ కూడా మీరు వినాలండి ప్లీజ్. మీరు కానీ నారాయణమూర్తి గారు మీరు ఇలా చెప్తూ పోతే కాదు. మీరు చెప్పడానికి మీరు చెప్పడానికి నేను పెట్టుకోలేదు ఇక్కడ. ఓకే, జరిగిన వాస్తవం ఏదని చెప్తాను. మీరేమడుగుతున్నారు, చిన్న గులకరాయితో కొట్టిందని మీరు అంటున్నారు. ఆయనకు అక్కడ కణత పైన తగిలింది పైన, అదేదో ఇక్కడే ఒక క్రాస్ లో తగిలింటే పరిస్థితి ఏంటి? సో మనం విశ్లేషించుకున్నాం. మీరేమంటున్నారు, ఆ రాళ్ల దాడి చేసే సంస్కృతి మాది కాదని మీరు అంటున్నారు. మీరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే అమిత్ షా వెళ్ళినప్పుడు తిరుపతిలో మీరు ఏ రకంగా దాడులు చేశారు, ఇవి మీకు గుర్తులేవా? మంచి మాట పెట్టారు రాజేష్ గారు, మంచి మాట చెప్పారు. తెలుగుదేశం పార్టీ తిరుపతిలో జరిగిన అమిత్ షా మీద గొడవ తెలిసి చేశాం. మేము మనుషులు ఎవరు కనబడుతున్నాం. మేము పట్టపగలు మెట్ట మధ్యాహ్నం జెండాల మీద రివర్స్ నల్లబెల్లి ఎగరేసి నిరసన తెలియదు. మా రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై నిరసన తెలియజేసాం. ఇది దానిగానే మా అభిప్రాయం తెలియజేసుకున్నాం, మా అభిప్రాయం పెట్టాం. ఆపేసి ఉండండి సార్, లైట్లు ఆపేసి కెమెరాలు ఆపేసి దొంగతనంగా ఎక్కడి నుంచో కేరళతో రాళ్ళతో కూర్చున్నాయి దుర్మార్గమైన కుట్రలు మేము చేయలేదు కదా. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నారాయణమూర్తి గారు మీరు చెప్పండి. సరే నారాయణమూర్తి గారు శ్రీనివాస్ గారు బాబు రైట్. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు సమాధానం లేదు. ఓకే నారాయణమూర్తి గారు, పట్టపగలే రాళ్ళు వేసి కొడితే అది కూడా జడ్ప్లస్ ఉన్నాయన్ని నేషనల్ హోమ్ మినిస్టర్ ని పట్టపగలే రోడ్డు అంటే వెళ్తుంటే రాళ్లతో తరివే కార్యక్రమం చేస్తాయి. అది నేను చెప్పడం కాదు, మీకు నల్ల పెరుగుతో నిరసన చేశాము, నల్ల జనాలు చూపించాము, పట్టపగలు కాన్వాయ్ మీద సాక్షాత్తు దేశ భద్రతని కాపాడే దేశ హోమ్ మినిస్టర్ మీద, నేషనల్ హోమ్ మినిస్టర్ మీద రాళ్ల దాడి జరిగితే రాళ్ళు ఇక చీకట్లో రాళ్ళు వేయడం పెద్ద కష్టమా వీళ్ళకి? అది నైజం అయిపోయింది కదా. ఎంత బరి తెగించారు ఆ రోజు. రాళ్లు వేయడం మంచిది కాదు, అది కరెక్ట్ కాదు, చట్ట వ్యతిరేకం తెలిసినా కూడా జెడ్+ లో ఉన్న ఒక వివిఐపి మీద, అమిత్ షా గారి మీద రాళ్ల దాడి చేశారు వీళ్ళు. రాళ్లు వేయడం కాదు, కాన్వాయ్
నారాయణమూర్తి గారు ఒక విషయం, అలాంటిది రాళ్ళు వేశారు, రాళ్ళు వేయలేదు నిరసన అంటాడు. రాళ్లతో కొట్టడం కూడా నిరసన అనుకునే వీళ్ళకి మరి ఎక్కడి నుంచి రాళ్ళు కాదు నిరసన అనిపించినట్టు అమిత్ షా మీద కానీ ఒకటి నారాయణమూర్తి గారు, కానీ ఒక విషయం అడుగుతున్నారండి నారాయణమూర్తి గారు, ఒకటి ముఖ్యమంత్రి పైన శిరోమండలం చేసింది ఎవరు? మీరే చెప్తున్నారు. దళితులు చంపేసింది ఎవరు? కేసు పెట్టింది ఎవరు? అమరావతి కేసు పెట్టింది ఎవరు? అమరావతి మైనారిటీ కేసు పెట్టింది ఎవరు? ప్లీజ్ నారాయణమూర్తి గారు, శ్రీనివాస్ చౌదరి గారు మీరు మాట్లాడారు, మీరు కాస్త సైలెంట్ గా ఉన్నారా ప్లీజ్? నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు మీరు వైసీపీ వర్షన్ వినిపించాలి. ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు మ్యూట్ చేయరా? శ్రీనివాస్ చౌదరి నారాయణమూర్తి గారు ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారిని క్యాట్ బాల్ తో కొట్టి చంపేయాలని అనుకోవడం తప్పు కాదని శ్రీనివాస్ చౌదరి గారు అంటే ఇది మాట్లాడి శ్రీనివాస్ చౌదరి గారు అంటే డిస్కషన్ వద్దనుకుంటున్నారా మీరు? శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్, మీకు ఛాన్స్ ఇచ్చినా మీరు మాట్లాడారు. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ చౌదరి గారు మీకు ఛాన్స్ ఇచ్చాను, మీరు మాట్లాడారు. ప్లీజ్ నిజాలు చెప్పండి సార్. మాట్లాడండి మళ్ళీ. ఓకే మీరు సైలెంట్ ఉండండి ప్లీజ్. డ్రామా ఇది. ఈ డ్రామా జనం తెలిసిపోయింది. నమ్మరు మీరు, జనాలు నమ్మే పరిస్థితులు లేరు జగన్మోహన్ రెడ్డి గారు. సరే ఓకే. నారాయణమూర్తి గారు ఒక విషయం చెప్పండి నాకు. నారాయణమూర్తి గారు ఒక క్వశ్చన్. నారాయణమూర్తి గారు ఒక క్వశ్చన్. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. చాలా క్లియర్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సర్వేలను చూసి భయపడిపోతా ఉన్నారు. నిరోధిస్తే గానీ ఇన్ని మానసికంగా కృష్ణరాజు గారు చూపిస్తున్నారు. ఒక నిమిషం అండి ప్లీజ్. ఒక నిమిషం మూర్తి గారు ఒక నిమిషం అండి. మూర్తి గారు ఒక నిమిషం అండి. శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం. కృష్ణరాజు గారు మీరేదో చూపిస్తున్నారు, మీరు అడుగుతున్నారు. కృష్ణరాజు గారు దొరుకుతారు మీరు ఇవన్నీ ఆరోపణలు చేస్తారు. ఇలా భయపడే మేము చేస్తాం. రాజకీయాలు ఎదురుదాడి చేస్తా ఉన్నారు, ఆరోపణలు చేస్తా ఉన్నారు. కామ్గా ఉండదు కదా 2 రోజులు. రాజకీయాలు పరాకాశం మీ పార్టీ. హత్యా రాజకీయాలకి పరాకాశం వైఎస్ఆర్సీపీ పార్టీ. ఒకటే శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ మీరు మాట్లాడించాలా వద్దా వేరే వాళ్ళని మీరు చెప్పండి. మీరు కూడా అలా కంట్రోల్ తప్పితే ఎట్లా అండి? శ్రీనివాస్ చౌదరి గారు నేను మీ వర్షన్ విన్నాను, తర్వాత వైసీపీ వర్షన్ అడగాలి కదా, మీరు కంటిన్యూగా మాట్లాడితే ఎట్లా చెప్పండి? చెప్పనిస్తా ఉండే కదా సార్, ఎక్కడ చెప్పనిస్తారు? ప్లీజ్ కృష్ణరాజు గారు ఏం చెప్పాలి? ప్రతిపక్షాలు అధికార పక్ష పార్టీలు ఈ విధంగా దాడి చేస్తా ఉంటే మీరు చూస్తా ఉన్నారు కదా. రైట్ కృష్ణరాజు గారు దాడి కూడా మూర్తి గారు ఒక నిమిషం మేమే చేసాం అంటున్నాం. మంచిదే. కృష్ణరాజు గారు ప్లీజ్ సమయం లేదు మాట్లాడు. సార్ అమిత్ షా గారికి సంబంధించి ఆ రోజున జాతీయ పత్రికల్లో కూడా చాలా స్పష్టంగానే టీడీపీ యాక్టివిస్ట్ అటాక్ షాస్ కన్వాయ్ ఇన్ తిరుపతి, ఈ రాళ్ల దాడికి నిరసనగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఆ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేశారు. ఈ రోజున ఫ్రెండ్స్ అయ్యారు. సరే అది వాళ్ళ ఇష్టం అనుకుంటారు. ఇప్పుడు అది రెండోది హూ కిల్డ్ బాబాయ్ అనే అంశానికి సంబంధించి కూడా ఇది ఒక పెద్ద రాజకీయ అస్తంగా మారటం విచారకరం. ఎందుకంటే ఒక వ్యక్తి మరణాన్ని రాజకీయాలకు వాడుకోవడం అనేది ఎవరు చేసిన తప్పే అవుతుందండి. మూడోది నేను రాయలసీమ ప్రాంతంలో కూడా యాజ్ ఏ రిపోర్టర్ గా పనిచేశాను చాలా కాలం. రాజకీయ అక్కడ ఉన్న ఫ్యాక్షన్ల గురించి కూడా నాకు కాస్త అవగాహన ఉంది. నా అవగాహన ఏంటంటే రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక వర్గం ఇంకో వర్గం మీద దాడి చేసుకోవడం, చంపుకోవడం, బాంబులు వేసుకోవడం అనేది చాలా తరచుగా జరిగింది గతంలో. అది ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చింది. కానీ ఒకే వర్గం లేదు ఒకే కుటుంబానికి చెందిన వారు పరస్పరం చంపుకోవడం అనేది చాలా రేరుగా జరిగే ఇన్సిడెంట్స్ అండి రాయలసీమలో. అలాగే మీకు వైఎస్ రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులే చేశారు అని ఒక వాదన ఉంది. సిబిఐ కూడా కొంత నమ్మి దానికి సంబంధించి వారి బంధువులను అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ మీకు ఒక నిద్రలో ఉన్న వివేకానంద రెడ్డి గారిని లేపి కొట్టి లేఖ రాయించి దారుణంగా చంపేంత
పరిస్థితులు ఉంటాయా బంధువులకి అనేది ఒక అంశంగా మనం భావించాలండి అది. ఎందుకంటే వారు నిజంగా తుదముట్టించాలనుకుంటే చాలా అనేక మార్గాలు ఉంటాయి ఇది చేయడానికి దానికి. కానీ వాళ్ళు చంపేశారంట, వెళ్ళిపోయారంట, మళ్ళీ ఉదయాన్నే వచ్చి ఎవిడెన్స్ తిరిపేశారంట. అదేదో రాత్రి చేయొచ్చు కదా, పొద్దున్న దాకా పెట్టి చేయటం ఎందుకు వాళ్ళు అంటే ఎక్కడో ఈ కథనంలో ఎక్కడో కొన్ని లింకులు తెగిపోతున్నట్టుగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది ఒక రాజకీయ అస్త్రంగా ఈ రోజు రాష్ట్రంలో మారింది. షర్మిల గారు లేకపోతే భారతి గారు కూడా ఇదే వాదనను నమ్మి వారు ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవాలు వెలుగులోకి వచ్చేంత వరకు కూడా ఇది ప్రస్తుతం ఇది కోర్టులో ఉందండి, ఇది దర్యాప్తు మధ్యలో ఉంది. కాబట్టి అంటే ఈ హత్యకు సంబంధించి అన్ని వర్గాల వారు కూడా కొంత నిగ్రహం పాటిస్తే అనుమానాలు అయోమయాన్ని క్రియేట్ చేసేందుకు ఇటువంటి ప్రచారాన్ని కూడా దోహదపడతాయి. కాదుగా ఒకటి కృష్ణరాజు గారు ఒక విషయం అంటున్నారు, ఎన్నికలు వచ్చిన సమయంలోనే అక్కడ బెంగాల్లో చూస్తే మమతా బెనర్జీ, ఏపీలో చూస్తే జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి అనేది ఈ రాజకీయ వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది. ఏ రకంగా అంటే ఇది యాదృచ్ఛికంగా జరుగుతుందా? డైరెక్ట్ అండి సార్ ఇప్పుడు మమతా బెనర్జీ గారు మొన్న నుదుటి మీద దెబ్బ జరిగింది, అది ఆవిడ కింద పడిపోవడం వల్ల జరిగింది. అది అటాక్ కాదండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద సింగనగర్ లో జరిగింది ఖచ్చితంగా అటాకే. అది కూడా చెడు దురుద్దేశంతో జరిపింది. ఎందుకంటే ఆ ప్రొజెక్టైల్ అనేది ఎంతో స్పీడ్ గా వచ్చి ఆయనకు తగిలి మళ్ళీ ఆయన తాకుతూ పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది అంటే ఆ దాడి చేసిన వారి ఉద్దేశం ఆయన తీవ్రంగా గాయపరచడము లేకపోతే సెన్సేషన్ క్రియేట్ చేయటము ఏదో అయి ఉంటుంది. కాబట్టి దానిని మనం మమతా బెనర్జీ గారి గాయంతో దాన్ని మనం పోల్చడానికి ఆస్కారం ఉండదండి. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి కృష్ణరాజు గారికి అండ్ విధంగా శ్రీనివాస్ చౌదరి గారికి, నారాయణమూర్తి గారికి అండ్ విల్సన్ గారికి, చర్చల పట్ల మీ అందరికి ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే దాడి జరిగిందో, రాయిపై దాడి జరిగిందో, మరి ఆ అగంతకులు ఎవరు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు బృందాలుగా ఏర్పడి ఎవరు దాడి చేశారు ఏంటి అనే దానిపైన కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్న సెల్ ఫోన్స్ కానీ అవన్నీ కూడా మొత్తము ప్రస్తుతానికి డేటా అంతా తీసుకుంటున్నారు. ఎవరున్నారు ఆ సమయంలో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మరి నిజంగా ఈరోజు వైసీపీ నేతలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో టీడీపీ నేతలే అని చెప్పేసి, టీడీపీకి చెందిన వాళ్ళే దాడి చేశారని చెప్పేసి వైసీపీ నేతలు ఏదైతే చెప్తున్నారు, మరి ఎంతవరకు కరెక్ట్ ఏందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమందిని అదుపులో కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. మరో 2-3 గంటల్లో అసలు విషయం బయటపడే అవకాశం కనబడుతుంది. ఇక ఈ దాడి తర్వాత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నిన్నటి వాయిదా పడ్డది. ఈ రోజు నుంచి మరి యథావిధిగా కంటిన్యూ చేయబోతున్నారు. మరి భద్రత కూడా ఎక్కువ కల్పించినట్లు కనబడుతుంది. చూద్దాం మరి నిందితులను ఎప్పుడు పట్టుకుంటారు, ఎవరు నిజంగా టీడీపీ నేతలే ఉన్నారా లేక మరెవరైనా ఉన్నారా, మరి ఏదైతే టీడీపీ నేతలు చెప్తున్నారో ఇదంతా ఒక డ్రామా అనేది మరి ఏదనేది మరికొన్ని గంటల్లో తెలుస్తుంది. సో ఇది ఇలాంటి చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సామారెడ్డి ఆరప్రాణ.